హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈస్టర్న్ రైల్వే గురించి, అంటే అప్రెంటిస్ వాళ్ళు ఎవరైతే అప్రెంటిస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈస్టర్న్ రైల్వే వాళ్ళు మీరైతే దీనికి అప్లై చేసుకోండి. మనకు ఓపెనింగ్ డేట్ వచ్చి 14 ఆగస్ట్ 2025 అండ్ అలానే క్లోజింగ్ డేట్ వచ్చి మనకు ఆన్లైన్ అప్లికేషన్ 13 సెప్టెంబర్ 2025. ఇక్కడ చూడండి, హౌరాగ్ డివిజన్ ఇక్కడ వచ్చి మనకు ట్రేడ్ నేమ్ ఫిట్టర్ అండ్ అలానే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ టోటల్ మనకు 281. ఇక్కడ చూడండి, బ్లైండ్నెస్ అండ్ లో విజన్ అండ్ అలానే డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ అండ్ అలానే లోకోమోటర్ డిసేబిలిటీ ఇంక్లూడింగ్ సెరిబ్రల్ పాలసీ లెప్రసీ క్యూర్డ్. అంటే ఇక్కడ చూడండి, మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి అయితే ఇక్కడ ట్రేడ్ నేము అండ్ అలానే మీ యొక్క కేటగిరీ అయితే చూసుకోండి. ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకు 267 హౌరాగ్ డివిజన్లో. లైన్ ఆఫ్ వర్క్ షాప్ వచ్చి మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫిట్టరు, మెకానిస్టు, టర్నరు అండ్ అలానే మనకు కేటగిరీ వైజ్ ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి మీరు. మనకు టోటల్ వేకెన్సీస్ అయితే 249. సెల్దార్ డివిజన్ ఇక్కడ చూడండి, ఫిట్టరు, వాల్డరు, మెకానిక్, పెయింటరు. ఇక్కడ చూడండి, ఓవరాల్ మనకు టోటల్ వేకెన్సీస్ అయితే 179. ఇక్కడ చూడండి, కాంచ్రా పర వర్క్ షాప్ అయితే ఇక్కడ చూడండి, ఫిట్టరు, వెల్డరు, ఎలక్ట్రీషియను, మెకానిస్టు, వైర్మ్యాన్ అండ్ అలానే మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చి 76. ఇక్కడ చూడండి, మనకు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఫిట్టర్కి అయితే లోవర్ లిమ్ పార్షియల్ డ్యామేజ్ ఫ్రమ్ వన్ సైడ్ కెన్ జాయిన్. అంటే ఒక సైడ్ ఏదైనా దెబ్బ తగులుంటే ఓకే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలానే టర్నర్కి కూడా చూడండి, లోవర్ లిమ్ పార్షియల్ డ్యామేజ్ ఫ్రమ్ వన్ సైడ్ కెన్ జాయిన్. మెకానిస్ట్ ఓన్లీ స్మాల్ ఫింగర్ డ్యామేజ్ కెన్ జాయిన్. చూడండి, వెల్డర్ అండ్ అలానే ఇక్కడ మనకు సపరేట్ పోస్టులకు అయితే మనకు ఎలిజిబిలిటీస్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి. ఎలిజిబిలిటీ కండిషన్స్, ఏజ్ అయితే కంపల్సరీగా 15 ఇయర్స్ అయితే ఉండాలి, 24 ఇయర్స్ ఉండాలి. అంటే 15 to 24 ఇయర్స్ లోపల అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండాలి దీనికి. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ వాళ్ళకి, 10 ఇయర్స్ ఎవరైతే పీడబ్ల్యూడి వాళ్ళు ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్. అండ్ అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూడండి, మనకు 12+ అయితే ఉండాలి విత్ 50% మార్క్స్. అండ్ అలానే ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మెడికల్ ఫిట్నెస్ కూడా మనకు ఇక్కడ చూడండి ఉండాలి కంపల్సరీగా. అప్లికేషన్ ఫీజు చూసారంటే 100 రూపీస్, అది రీఫండ్ అయితే అవ్వదు. అండ్ అలానే నో ఫీ ఫర్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడి ఉమెన్, అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అండ్ అలానే ఉమెన్ వాళ్ళకైతే నిల్లండి. మనకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే, మనకు స్కానర్ ఫోటోగ్రాఫ్ అయితే కావాలి, అంటే లాస్ట్ 3 months ఫోటో అయితే కావాలి. సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అండ్ అలానే 10th మార్క్ లిస్ట్ అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ అయితే మనకు పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఉండాలి. పీడబ్ల్యూబీడి అయి ఉంటే వాళ్ళకి కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో పీడబ్ల్యూబీడి అని సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఒకసారి అయితే చూడండి. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో చేయకూడదు. లెఫ్ట్ థంబ్ ఆ సిగ్నేచర్ నాట్ ఫిక్స్డ్ అంది అట్ ది ప్రిస్క్రైబ్డ్ ప్లేస్, అంటే లెఫ్ట్ థంబు అనేది కొంచెం బాగా వేయాలి, బ్లర్గా ఉండకూడదు. క్యాస్ట్ సర్టిఫికెట్ అండ్ అలానే అదర్ సర్టిఫికేట్స్ నాట్ అప్లోడెడ్ అండ్ నాట్ అప్టైన్డ్ ఫ్రమ్ అప్రాప్రియేట్ అథారిటీ, అంటే బాగా సిగ్నేచర్స్ అథారిటీ లేకపోతే మాత్రం అదైతే అప్లోడ్ చేయకండి. అండ్ అలానే పేమెంట్ కూడా చూసుకోవాలి. అండ్ అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. ఒక అప్లికేషన్ మాత్రమే వేయాలి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అప్లికేషన్ మాత్రమే వేయాలి. అండ్ అలానే అప్లికేషన్స్ సెండ్ బై ఎనీ అదర్ మోడ్ దెన్ ది
ఆన్లైన్ మోడ్, అంటే ఇది ఆన్లైన్లో మాత్రమే మనము ఫీజు అనేది అప్లై చేసుకోవాలి. ఎనీ అదర్ ఇర్రెగ్యులారిటీస్ వి కన్సిడర్డ్ ఇన్వాలిడ్, ఇంకేదైనా ఉంటే కూడా ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. కాబట్టి అప్లై చేసే ముందు ఒకసారి ఇవన్నీ చూసుకొని ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ PDF ఫార్మేట్లో, వాళ్ళు చెప్పిన ఫార్మేట్లో మీరు అప్లై చేసుకోవాలి. మీరు ఎలా పెడితే అలా అప్లై చేసుకున్న మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదివి తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఎలా తీసుకుంటారని. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు 80% ఆఫ్ మార్క్స్ వచ్చింది అనుకోండి 12th స్టాండర్డ్లో, ఇక్కడ చూడండి 80% అని ఉంది కదా. అండ్ అలానే మ్యాట్రికులేషన్లో 91%. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 50% అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మెరిట్ లిస్ట్లో అనేది ఒకసారి చూడండి. మీకు 12th 80% ఉంది, అండ్ అలానే ITIలో 91%. ఈ రెండింటిని అయితే యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తారు. చేస్తే మనకి ఇక్కడ 86.13% అయితే వచ్చింది. అది మీకు 55% ఉండాలి. ఒకసారి అయితే క్యాల్కులేట్ చేసుకొని, అంటే 12thలో వచ్చిన మీకు పర్సంటేజ్, ITIలో వచ్చిన పర్సంటేజ్ డివైడెడ్ బై 2 చేస్తే మీకు వచ్చే మీకు పర్సంటేజ్ అయితే ఇక్కడ 55% అయితే ఉండాలి. 55% అయితే ఉండాలి. అబోవ్ ఉన్నా మీకు ఇబ్బంది లేదు.